300 ఏళ్ల క్రితం నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధికి సంబంధించిన కొత్త వివాదం ఇప్పుడు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. బాలీవుడ్ చిత్రం చావా సినిమా రీసెంట్గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద 674 కోట్లు సంపాదించింది. ఈ చావా సినిమా తర్వాత ఔరంగజేబు సమాధిపై దేశవ్యాప్తంగా రగడ మొదలైంది. మొఘల్ పాలకుడి ఆనవాళ్లు భారత్లో ఉండటానికి వీల్లేదంటూ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో అల్లర్లు కూడా జరిగాయి. ఇంతకీ ఔరంగజేబు సమాధి ఎక్కడ ఉంది, దాన్ని తొలగించాలని హిందూ సంస్థలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి, నాగ్పూర్లో అల్లర్లకు అసలు కారణాలేంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఔరంగజేబ్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ను రాజధానిగా చేసుకొని సుమారు 50 ఏళ్ల పాటు అతను పాలన చేశాడు. ఆ సమయంలో హిందువులను తీవ్రంగా హింసించినట్లు, ఆలయాలను ధ్వంసం చేసినట్లు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ను చంపినట్లు ఇటీవల విడుదలైన చావా సినిమాలో చూపించారు. ఔరంగజేబ్ 1707లో చనిపోయాడు. ఆయన సమాధిని ఔరంగాబాద్ జిల్లా కుల్జాబాద్లో దీన్ని ప్రస్తుతం సంభాజీ నగర్గా ఏర్పాటు చేశారు. అయితే చావా సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఔరంగజేబు సమాధిపై వివాదం మొదలైంది. అయితే ఔరంగజేబు అయితే అంత పెద్ద నియంత అయితే కాదు, రాజకీయంగా మాత్రమే అప్పట్లో యుద్ధాలు జరిగాయని, మతం ఆధారంగా కాదు అని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఎక్కువగా కారణమయ్యాయి. ఇంకా ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఉదయ్ రాజు భోస్లే డిమాండ్ కూడా చేశాడు. అంతేకాదు ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సమర్థించాడు. సమాధి ఉన్న ప్రాంతాన్ని జాతీయ పురావస్తు శాఖ పరిరక్షిస్తుంది, తొలగింపు విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని అతను చెప్పడం జరిగింది. మరోవైపు ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ 2025 మార్చి 17న నాగ్పూర్లోని మహల్ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని మితవాద హిందూ సంస్థలు, రైట్ వింగ్ హిందూ ఆర్గనైజేషన్స్, విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ సభ్యులు నిరసన ప్రదర్శన ప్రొటెస్ట్ నిర్వహించి ఔరంగజేబు దిష్టి బొమ్మను తగలబెట్టి అతని సమాధిని తొలగించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేయడంతో మహారాష్ట్రలోని నాగ్పూర్లో మతపరమైన హింసలు చెలరేగి ఆ ప్రాంతంలో అశాంతి ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ఔరంగజేబు చిత్రపటాలు, ఆయన సమాధిని పోలినటువంటి నమూనాలను దహనం చేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న సమయంలో ఖురాన్ వాక్యాలు ఉన్న చాదర్ దహనం చేయబడిందని ఆరోపణలు రావడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఫలితంగా నాగ్పూర్లోని చిట్నీస్ పార్క్, హన్సపురి మరియు మహల్ ప్రాంతాల్లో 2 వర్గాల మధ్య సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చెలరేగడంతో కొందరు దుండుగలు వాహనాలను నిప్పుపెట్టి నివాసాలను, షాపులను ధ్వంసం చేశారు. దీంతో నాగ్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. మహల్ మరియు చిట్నీస్ పార్క్, చౌక్ మరియు బల్దార్పూర్లతో సహా సెంట్రల్ నాగ్పూర్ అంతటా 1000 మందికి పైగా పోలీసులు సిబ్బందిని మోహరించారు. ఫవ్వారా చౌక్, గాంధీపుత్లా చౌక్ మరియు బద్కాస్ చౌక్ వంటి కీలక రహదారులను మూసివేశారు. అల్లాలను చెదరగొట్టడానికి వాటర్ ఫిరంగులు మరియు టియర్ గ్యాస్ యూనిట్లతో సహా అల్లాల నియంత్రణ వాహనాలను, రైట్ కంట్రోల్ వెహికల్స్ని ఉపయోగించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ విధించారు. నగరంలో దాదాపు 30% ప్రాంతాలు కర్ఫ్యూలోనే ఉన్నాయి. ఈ సంఘటనలో విహెచ్పి మరియు బజరంగ దళ సభ్యులతో సహా 6 ఎఫ్ఐఆర్లలో 1200 కంటే ఎక్కువ మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 34 మంది పోలీసులతో సహా కనీసం 70 మంది గాయపడ్డారు. 2 పౌరులు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఒక ఐపీఎస్ అధికారిపై గొడ్డలితో దాడి చేశారు. 2 జేసీపీ యంత్రాలను మరియు 40 వాహనాలను తగలబెట్టారు. ఇంకా పోలీసు వ్యాన్లను ధ్వంసం చేశారు. ఔరంగజేబ్ సమాధి కూల్చివేతను డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన సందర్భంగా ఖురాన్ వాక్యాలు ఉన్న చాదర్ను తగలబెట్టారని ఆరోపిస్తూ విహెచ్పి మరియు బజరంగ దళ సభ్యులతో కలిసి పనిచేస్తున్నారని స్థానిక ముస్లిం నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోలేదని నివాసితులు ఆరోపించారు. దీని ఫలితంగా నాగ్పూర్లోని మహల్ ప్రాంతంలో నిరసన జరిగింది. పోలీసులు ఆలస్యంగా వచ్చి అర్ధరాత్రి దాడుల సమయంలో అమాయక ముస్లిం నివాసితులను అదుపులోకి తీసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. గణేష్ పేట్ పోలీస్ స్టేషన్లో 52 మంది ముస్లిం పురుషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది మరియు ఫహీం ఖాన్తో సహా అనేక మంది వ్యక్తులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. 2025 మార్చి 18న స్థానిక పోలీసుల ప్రకారం ఈ
కేసులో కీలక నిందితుడైనటువంటి స్థానిక మైనారిటీస్ డెమోక్రటిక్స్ పార్టీ ఎండిపి కార్యకర్త అయిన ఫహీం షమీం ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాన్ అరెస్టు తర్వాత ఎండిపి పార్టీ నాయకుడు అలీం పటేల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంది. రాజ్యాంగం ఔరంగజేబు దిష్టిబొమ్మను దహనం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు మాకు దానితో సమస్య లేదు, కానీ పవిత్ర ఖురాన్ వాక్యాలున్న దాన్ని ఎందుకు కాల్చారు, అపవిత్రం ఎందుకు చేశారు అని ఫహీం తమ కార్యకర్తల బృందంతో కలిసి ఖురాన్ వాక్యాలను తగలబెట్టిన వారిపై చర్య తీసుకోవడానికి అభ్యర్థించడానికి అక్కడికి వెళ్లారు. పోలీసులు నేరస్తులపై చర్యలు తీసుకునే బదులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం మాకు షాక్ ఇచ్చింది అని ఎండిపి పార్టీ నాయకుడు అలీం పటేల్ అన్నాడు. ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో మాటికి జరుగుతూనే ఉన్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. అయితే ఇక్కడ ఒక వర్గాన్ని వెనుకేసుకొని రావడం కాదు, నేను ముస్లిం కాబట్టి ముస్లింను వెనుకేసుకొని రావడం, లేదా నువ్వు హిందూ కాబట్టి హిందువులను వెనుకేసుకొని రావడం, ఇలా చేస్తే ఇక మనలో మానవత్వం అనేది ఉండదు, మనకు జంతువులకు ఎలాంటి తేడా కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ నేను రెండు వర్గాల వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఎవరిని వెనుకేసుకొని రావడం లేదు, అలాంటి దౌర్భాగ్యం కూడా నాకు అవసరం లేదు. తప్పు ఏ సామాజిక వర్గం వారు చేసినా వారిని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. అలాంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి మతపరమైన వివాదాలు ప్రతిసారి ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు పరిశీలించి చూస్తే కొన్ని వాస్తవాలు మనకు అర్థం అవుతున్నాయి. ఆ విషయాలు ఏంటంటే, ఔరంగజేబ్ 1707లో మరణించాడు. అప్పటి నుంచి 1818 వరకు ఆంగ్లో మరాఠా యుద్ధం వరకు, అంటే దాదాపు 100 సంవత్సరాల కాలం మరాఠా సామ్రాజ్యం ఉంది. ఒకవేళ నిజంగానే ఔరంగజేబ్ అంత పెద్ద దుర్మార్గుడైతే ఔరంగజేబ్ యొక్క అస్తిత్వాన్ని తుడిచివేయడానికి, అతని యొక్క సమాధి ఆనవాలు లేకుండా చేసి అక్కడ మందిరం నిర్మించడానికి వారు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఒక్కసారి నిర్మల మనస్సుతో మీరే ఆలోచించండి. ఈ విధంగా ఇంకా కొన్ని చారిత్రక అంశాలు పరిశీలించి చూస్తే, రచయిత విజి ఖోబ్రేకర్ యొక్క మరాఠా పీరియడ్ మరాఠా కాల్కండ్ పుస్తకం ప్రకారం 1689లో సంభాజీ మహారాజ్ హత్య తర్వాత ఔరంగజేబ్ అతని కొడుకు మరియు ఛత్రపతి శివాజీ యొక్క పుత్రుడు అయిన షాహూజీని ఖైదీగా బంధించారు. ఆ సమయంలో షాహూజీ యొక్క వయస్సు 7 సంవత్సరాలు. ఈ విధంగా అతని 18 సంవత్సరాల వయస్సు వరకు అతను ఖైదీగానే ఉన్నాడు. కానీ ఖైదీగా ఉన్న అతని యొక్క యోగక్షేమాలలో ఎలాంటి లోటు రానివ్వకుండా చాలా బాగా చూసుకున్నట్లుంది. రచయిత విజి ఖోబ్రేకర్ ఇంకా ఈ విధంగా రాశాడు, 1707లో ఔరంగజేబు మరణం తర్వాత అతని కుమారుడు బహదూర్ షా షాహూజీని విడుదల చేశాడు. షాహూజీ మహారాష్ట్రకు తిరిగి వచ్చి మరాఠా సామ్రాజ్యానికి నాయకత్వం వహించాడు. తారాబాయికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. అదే సమయంలో షాహూజీ మహారాజ్ హుల్దాబాద్లోని ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులు కూడా అర్పించాడు. ఈ విషయాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ఆనాడు నిజంగా ఔరంగజేబ్ అంత క్రూరుడని వాళ్ళు భావించినట్లయితే అతనిని నామరూపాలు కూడా లేకుండా సమాధిని ధ్వంసం చేసేవాళ్ళు, కానీ అలా చేయలేదు. పైగా అతని సమాధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించారు. మరి ఇప్పుడు ఎందుకు ఔరంగజేబ్పై ఇంత రద్ధాంతం జరుగుతుంది అంటే, ఈ రోజుల్లో కొంతమంది వ్యాపారస్తులు తమ వ్యాపార అభివృద్ధి కోసం మత ఘర్షణలే ఆయుధాలుగా వాడుతున్నారు. అంతేకాదు ఇంకా రాజకీయంగా అభివృద్ధి చెందే లక్ష్యంతో ఏదో ఒక మతపరమైనటువంటి వివాదాన్ని తీసుకొచ్చి ప్రజల మత భావోద్వేగాల ఆధారంగా వారిని వేరు చేస్తున్నారు. ఈ కమ్యూనల్ రైట్స్ పైన జరిగిన సోషల్ సైన్స్ రీసెర్చ్ ప్రకారం కేవలం వదంతుల వలన ఈ రకమైనటువంటి అల్లర్లు జరగవు. ఈ కమ్యూనల్ అల్లర్లు జరగడానికి కారణం ఆర్గనైజ్డ్ మాఫియా మరియు పొలిటికల్ సపోర్ట్తో జరుగుతాయి. కాబట్టి కలిసి ఉన్న వారిని మతపరంగా విడదీసినట్లయితే వారు అభివృద్ధిపై దృష్టి పెట్టరు. కేవలం మతపరమైనటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చలు జరుగుతాయని, ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ విషయాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. మతపరంగా ప్రజల్ని విడదీసి వారి మధ్య గొడవలు సృష్టించినట్లయితే ప్రజలకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు, ప్రజలు కొట్టుకు చేస్తారు. కాబట్టి ఇలాంటి మతపరమైన ఘర్షణలను ఆర్గనైజ్ చేసి మరి ప్రజలను ఉసిగొలుపుతారు. ఒకవేళ ఈ ఔరంగజేబు సమస్యను పరిష్కరిస్తే రేపు ఇంకో సమస్య వస్తుంది. ఉదాహరణకి అయోధ్య తీర్పు వచ్చేసింది, దాని తర్వాత ఏమైనా వివాదాలు ఆగిపోయాయా? అలాగే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం పైన కూడా చర్చలు జరిగేలా చేస్తున్నారు. కాబట్టి చరిత్రలో ఇలాంటి కాంట్రవర్సీస్ చాలా ఉంటాయి. ఆ కాంట్రవర్సీస్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను మతపరంగా చీల్చి ప్రజలను ప్రజా సమస్యల గురించి ప్రశ్నించకుండా, ప్రజలు తమ సమస్యల మీద పోరాటం చేయకుండా ఇలా చేయగలిగితే వీరు సక్సెస్ అయిపోయినట్లే.
ఒక్కసారి మనం ప్రపంచాన్ని పరిశీలించినట్లయితే ఏ దేశాలైతే శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందాయో ఆ దేశంలో మతపరంగా ప్రజలు విడిపోలేదు, మతపరమైనటువంటి యుద్ధాలు చేసుకోవట్లేదు, మతపరంగా రోజు కూడా గొడవలు పెట్టుకోవట్లేదు. కేవలం టెక్నాలజీ గురించి, ఎడ్యుకేషన్ గురించి మాత్రమే వారు ఫోకస్ చేస్తున్నారు. ఏ దేశాలైతే అభివృద్ధి చెందకుండా నాశనమైపోయాయో ఆ దేశంలో నివసిస్తున్నటువంటి మతాల వారి మధ్య చిచ్చులు పెట్టడం జరిగింది. చివరికి ఒక విషయం చెప్తున్నాను సోదరులారా, 400-500 సంవత్సరాల పూర్వం మొఘల్ రాజులు ఏం చేశారో మనమైతే కళ్ళతో చూడలేదు. కొన్ని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం, అవి కొంతవరకు వాస్తవం, కొంతవరకు అవాస్తవం కూడా. కానీ ఆనాడు ముస్లిం రాజులు ఇలా చేశారని చెప్పి ఈరోజు ఎవరైతే వారి పేరు మీద రాజకీయం చేసి మతఘర్షణ చేస్తున్నారో వారినైతే మనం మన కళ్ళతో చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మత ఘర్షణలను ప్రారంభించేది సామాన్య ప్రజలు కాదు, కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు అన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. దేశంలో ఎక్కడైనా మత ఘర్షణలు జరిగితే అక్కడ ప్రాణాలు కోల్పోయేది ఎవరు? ఆ రాజకీయ నాయకుల పిల్లలు కాదు, లేదా రాజకీయ నాయకులు కాదు. వీళ్ళ మాటలు విని కొట్టుకు చచ్చే సామాన్య ప్రజలు మాత్రమే. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. కాబట్టి సోదరులారా, ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఈ సందర్భంగా శ్రీశ్రీ గారి ఒక కొటేషన్ చెప్తాను. ఎవరో జ్వాల రగిలించారు, మరెవరో దానికి బలైపోయారు. అర్థం చేసుకునే వారికి అర్థమయ్యేంత మెసేజ్ ఇందులో ఉంది. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.